అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న వినుకొండ సభలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, ప్రజలకు మంచి చేస్తాను అనే మాటలు జగన్ రెడ్డి నోటి వెంట వినటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. తనేదో మహానుభావుడైనట్టు మిగతా వాళ్ళందరూ తోడేళ్ళు గుంపుగా వస్తున్నారన్నట్టు ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా అసహించుకుంటున్నారు. గతంలో కూడా కమల్ హాసన్ మాదిరిగా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉత్తమ నటుడు ఇవ్వాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి. కమల్ హాసన్ రేంజ్లో అతని నటన చూసాం. గతంలో కూడా తండ్రి లేని బిడ్డనని చెప్పి ఏడుస్తూ ముద్దులు పెడుతూ పాదయాత్రలు చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి మరలా ఇప్పుడు ప్రజల మధ్యలోకి వచ్చి అందరూ తోడేళ్ళుగా వస్తున్నారు, నేనేదో సింహంగా వస్తున్నా అని చెప్తున్నాను. అసలు పెద్ద తోడేళ్ళువి నువ్వే. మనిషి రూపంలో ఉన్న తోడేలు ఎవరో అందరికీ తెలుసు. ఎన్నికల ముందు నువ్వు చెప్పినటువంటి మాటలు ఈ 4 ఏళ్లలో ఏమైనా చేసావా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కేంద్రం మెడలు వంచి తెస్తా అన్నటువంటి ఏ ఒక్క హామీ అన్నా నెరవేర్చావా? నీ వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంటి అని మేము అడుగుతున్నాం. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అని మేము అడుగుతున్నాం. ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడవడం తప్పితే ఇంకొకటి చేతగానటువంటి వ్యక్తివి నువ్వు. ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి ధనిక వర్గాలకి జరుగుతున్నటువంటి ఎన్నికలని చెప్పేసి మళ్ళీ ప్రజలని మభ్యపెడుతున్నావు. దేశంలోనే సంపన్నమైనటువంటి ముఖ్యమంత్రులు ఎవరయ్యా అంటే దాంట్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు. మరి అంత సంపద నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీ తాతలు తండ్రులు ఏమైనా సంపాదించి ఇచ్చారా? లేదే, ప్రజల సొమ్ము దోచుకుంటే నీ దగ్గరికి వచ్చింది. నీకున్నటువంటి తోడేళ్ళు గుంపు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు చేస్తూ దొంగ నాటకాలు ఆడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద పడుతుంటాం. దత్తపుత్రుడు అని అసలు నిజమైన సిబిఐ దత్తపుత్రుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని డైవర్ట్ చేయటానికే ఇటువంటి కుట్రలు చేస్తున్నారు. మరలా ఈరోజు మాట్లాడుతూ కూడా విశాఖపట్నానికి వెళ్ళిపోతానంటున్నాడు. నువ్వు విశాఖపట్నం వెళ్తావో తీహార్ జైలుకి వెళ్తావో న్యాయస్థానాలు నిరూపిస్తాయి. ఎందుకంటే మీ బాబాయ్ కేసులో నిన్న నీ దత్త సోదరుని కూడా విచారించినటువంటి సిబిఐ ఆధారాలతో సహా సేకరిస్తున్నారు. అన్ని టీవీ ఛానల్స్లో కూడా వస్తున్నాయి. త్వరలో నిన్ను తీహార్ జైలుకి పంపించాలా లేకపోతే విశాఖపట్నం జైలుకి పంపించాలనేది న్యాయస్థానాలు తేలుస్తాయని చెప్పేసి జనసేన పార్టీ నుంచి చెప్తున్నాం. ఈయన 3.5 సంవత్సరం నుంచి కూడా ఈ రాష్ట్రానికి నువ్వు చేసింది ఏందంటే ధరలు పెంచేసావు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా పెట్రోల్ ఛార్జీలు పెంచావు. ఏ రాష్ట్రంలో లేని విధంగా చెత్తపై పన్ను వేసావు. భూ ఆక్రమణలు, దోపిడీలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు, రాష్ట్రం గంజాయి వనంగా మారిపోయింది. వీటి మీద శ్వేతపత్రం విడుదల చేయి నువ్వు. అంతేగాని తాడేపల్లిలో కూర్చొని పేద వర్గాలకి పెత్తందారులకి మధ్యన జరుగుతున్నటువంటి సంఘర్షణను మాత్రం నువ్వు చెప్పకు. ఎందుకంటే నువ్వే పెద్ద పెత్తందారివి. నీ వైఎస్ఆర్సీపీ పార్టీలో నీవు తప్పితే ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎదిగినటువంటి దాఖలు. ఎందుకంటే ఎవరు వచ్చి నీ ముందు మాట్లాడటానికి కూడా లేదు. ఎవరన్నా మాట్లాడాలంటే ఒక పెత్తందారు ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వైవి సుబ్బారెడ్డి, అలాగే ఏటూగా పిలువబడేటటువంటి నెల్లూరు విజయసాయిరెడ్డి, అలాగే మంత్రి కూడా మాట్లాడనీయకుండా ముందుగా నేనున్నానంటూ వచ్చేటటువంటి కడప సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే 4వ ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, రాయలసీమ ఆయనకి రాసిచ్చినట్టు చిత్తూరు పెద్దిరెడ్డి గారు. మీరు 5గురు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్న మాట వాస్తవమా కాదా? దీనికి బదులు నువ్వు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. అలాగే ఆంధ్ర రాష్ట్ర హోంశాఖ మంత్రి దళిత సోదరి శ్రీమతి వనిత గారు ఒక్క కానిస్టేబుల్నైనా బదిలీ చేయించుకునే అవకాశం ఉందా అని మేము అడుగుతున్నాం. వెనకబడినటువంటి వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను అభివృద్ధి చేస్తున్నాను. ఏ విధంగా నువ్వు అభివృద్ధి చేసావు? ఎంతమందిని నువ్వు ఉన్నత స్థానంలో నిలబెట్టగలిగావు? ఒక్కళ్ళ పేరైనా నువ్వు చెప్పగలవా? ఒక్క పరిశ్రమ నువ్వు తేగలిగావా? ఒక్కళ్ళకి ఉద్యోగం ఇవ్వగలిగావా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎంతో మేధావైనటువంటి మేరుగ నాగార్జున గారు మంత్రి గారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పక్కదావ పట్టిస్తుంటే
ఇది తప్పు అని నిలదీసే దమ్ము కూడా నాగార్జున గారికి లేకపోవటం నిజంగా మంత్రివర్గంలో మీరు ఎందుకున్నారా అని మేము అడుగుతున్నాం. అలాగే ఇంకా చాలామంది మంత్రులు, మైనార్టీ శాఖ మంత్రి అంజద్ బాషా గారిని కూడా అడుగుతున్నాం. మీరు ఈ రాష్ట్రంలో ఒక్క మసీదుకి 1,00,000 రూపాయలు కానీ విరాళం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా ఇప్పించారా అని అడుగుతున్నాం. మరి మీరు చేసింది ఏమిటి? ఈ రాష్ట్రంలో మీరు వచ్చిన కాడి నుంచి వెనక్కబడిపోయింది ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, బీసీ, మైనార్టీలు. మా పవన్ కళ్యాణ్ గారికి తెలిసిందల్లా ఒక్కటే, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలి, రాష్ట్రం ఇంకా ముందుకు దూసుకెళ్ళాలని. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయడానికైనా సిద్ధం అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం.